నమస్తే అండి, మీ పేరు? నా పేరు బి కంఠేశ్వరి అండి. ఏం చేస్తుంటారండి? నేను అంగన్వాడీ వర్కర్నండి. మరేంటి తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి మీకు కూడా ఈ సంవత్సరం? పడ్డాయి సార్. ఎంత పడ్డాయండి? 26,000 రూపాయలండి. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళకి 13,000 చొప్పున 26,000 రూపాయల అమౌంట్ అన్నది పడడం జరిగింది సార్. నిన్న ఏ టైంకి పడ్డాయండి మీకు డబ్బులు? వెంటనే పడిపోయినాయా వాళ్ళు చెప్పగానే? సార్ చెప్పారు మీటింగ్లో. నాకు ఒక పావు గంట అటు ఇటుగా అయితే అమౌంట్ అన్నది 26,000 రూపాయలు పడిందండి. అంటే లాస్ట్ ఇయర్ అంగన్వాడీలకు కానీ అలాగే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బందికి కానీ వేయలేని పరిస్థితి. ఈ సంవత్సరం వేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే అసలు ఎలా అనిపించింది మీకు? సార్, మధ్యతరగతి వాళ్ళం, మా స్థాయికి ఉన్న దాంట్లో ఏదో ఒక దాంట్లో పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవాలనే ఇదిలో ఉన్నాం. ఆ ఉన్న వాటిలో ఫీజు కట్టుకోవాలన్నా, పుస్తకాలకైనా, ఎందుకైనా ఉపయోగపడతాయని అనుకున్నాం. కాకపోతే గతంలో అంగన్వాడీలు మీకు సిఎఫ్ఎంఎస్ నంబర్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తున్నారు. ఆ అనివార్య కారణాల చేత పడలేదు మాకు. కానీ ఈ సంవత్సరం సీఎం గారు హామీ ప్రకారంగా మా అంగన్వాడీలకు కూడా 13,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు అవ్వాలి ఈ తల్లికి వందనం అనే ప్రోగ్రాం అన్నది ఎంతో సంతోషంగా ఉందండి. అందులో భాగంగానే మా 2 పిల్లలకి 13,000 26,000 రూపాయలు జమ చేయడం జరిగిందండి. గత గవర్నమెంట్లో ఏమన్నా మీకు అమ్మఒడి అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఏమన్నా మీకు వచ్చిందండి అమ్మఒడి కార్యక్రమం ద్వారా? మీ పిల్లలకి ఏమన్నా డబ్బులు పడ్డాయి అప్పుడు ఒకరికైతే పడిందండి, అంతే. ఇప్పుడు ఇద్దరికి పడింది? ఇప్పుడు 2 పిల్లలకి పడిందండి. ఏం చదువుతున్నారమ్మా మీ పిల్లలు? బాబు 10th క్లాస్, పాప 8th క్లాస్ అండి. ఎంత అవుతుందండి నెల వచ్చినప్పుడు? గత సంవత్సరానికి వచ్చి వాళ్ళ ఫీజెస్ ఎంత అండి ఈ రోజు అసలు? అంటే ఒక 60,000 అటు ఇటుగా ఉండొచ్చు సార్. దానికి 26,000 రూపాయలు జమ జరిగింది అంటే మాకెంతో ఆర్థికంగా ఉపయోగపడ్డట్టే కదా సార్. అందుకని చాలా సంతోషంగానే ఉంది సార్. మా ఎడ్యుకేషన్ మంత్రి గారు అయినటువంటి లోకేష్ బాబు గారికి, సీఎం గారికి ఎంతో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. అంగన్వాడీలు కేంద్రాలు ఏమన్నా మార్పు జరిగిందండి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏంటి అసలు ఎలా ఉంది అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఈరోజు? అంగన్వాడీలు అన్నది చాలా అభివృద్ధి జరిగిందండి. సార్ గారు రావడం వల్ల సక్షం అంగన్వాడీ ఉంది, తర్వాత పోషణ వాటిక ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు పెరుగుతున్న వాతావరణాలకు అనుకూలంగా మందులు చల్లి కృత్రిమంగా వచ్చే ఆహారమే కాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి స్థలంలోనే స్వచ్ఛందంగా కూరగాయలు పండించుకునే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ అవనివ్వండి, కేంద్ర గవర్నమెంట్ అవనివ్వండి, పోషణ వాటికకి 10,000 ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత సక్షం అంగన్వాడీకి ఎల్ఈడి టీవీ, వాటర్ ప్యూరిఫైది, తర్వాత బోర్డు, టేబుల్ అలాంటివన్నీ ఎంతో పిల్లలు ఆడుకునే వాటికి కూడా ఈ గవర్నమెంట్ రావడం వల్ల మాకైతే సెంటర్లకు అందడం జరిగింది సార్. అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈరోజు ప్లే స్కూల్ అని చెప్పేసి మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు గవర్నమెంట్ స్కూల్స్కి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకి పిల్లలు వస్తున్నారండి, ఈరోజు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రప్పించడానికి కానీ ఈ విధమైన కార్యక్రమాలు ముందు తీసుకెళ్తారు? గతంలో అంటే టీవీ ఉండేది, అంటే టీవీ కన్నా ముందు రేడియో ఉండేది సార్, ట్రాన్సిస్టర్ టైప్లో. దాంట్లో మెమరీ కార్డు పెట్టి పాటలు అది పెట్టేది, కొంతమంది వచ్చేవాళ్ళు. కానీ అలా కాదు. కాకపోతే రానటువంటి సమయానుగుణంగాను అన్ని రకాలుగా మార్పులు చెందింది. అందులో మన గవర్నమెంట్లో కూడా కొత్త మెలకువలు తీసుకురావడం జరిగింది. అందులోనే మాకు ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్లు జరిపారు. ఆ ట్రైనింగుల్లో పూర్వ ప్రాథమిక విద్య గురించి, తర్వాత 6 నుండి అంటే 7వ నెల 3 సంవత్సరాలు నిండిన పిల్లల నుంచి 6 సంవత్సరాల లోప పిల్లలు వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల, మేధాభివృద్ధి, శారీరకాభివృద్ధి అని కొన్ని రకాల డొమైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది. దాని ద్వారా అక్కడ ట్రైనింగ్లో మేము ఏదైతే తెలుసుకొని నేర్చుకున్నామో అది మా సెంటర్లలో ఇంప్లిమెంట్ చేసి అది సాక్ష్యం అంగన్వాడీ టీవీలు ఇచ్చారు. కొంతమంది పిల్లలు ఏడ్చే వాళ్ళు మరో ఇస్తూ ఉంటారు. అది ఏ రకంగా అంటే, అమ్మ ఆగొద్దు, ఏడవద్దు, ఇలా చూడండి, ఇలా మంచి మాకు రైమ్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్లో ఏమాత్రం తగ్గించేది కాకుండా మాకు కూడా ప్లే స్కూల్ ఉన్నాయి, ఆయం ఉంది, మంచి ఆహారం ఉంటుంది, మాకు మెనూ ఇచ్చారు. తర్వాత గతంలో ఉన్నటువంటి మెనూ కాకుండా కొత్త మెనూ ఇచ్చారు. మళ్ళీ మంగళవారం పూటేమో ఎగ్ ఫ్రైడ్ రైస్, శనివారం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, గురువారం ఏమో సాంబారు, ఆకుకూర, తర్వాత వైట్ రైసు, బాయిల్డ్ ఎగ్గు, 100 ml మిల్క్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. పోషకాహారంతో పాటు శారీరకాభివృద్ధి, మానసికాభివృద్ధి, అన్ని రకాలైనటువంటి అభివృద్ధులు కూడా మా అంగన్వాడీలో అయితే ఖచ్చితంగా ఉంటాయి అని మేము మదర్స్ మీటింగ్స్ అది పెట్టుకోవడం, ఈసీసీ డే అని జరుపుతుంటాం. అందులో భాగంగానే మేము ఇవన్నీ వాళ్ళకి వచ్చేటువంటి మదర్స్కి, ఫాదర్స్కి మీటింగ్లో చెప్పడం, అది విన్న కొంతమంది కూడా
ఎంతగానో ఇష్టపడి పంపించడం కూడా జరుగుతుంది సార్. ఎలా అనిపించిందండి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటు ప్రభుత్వ స్కూల్స్ కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయని అంటారు, ఎంతవరకు నిజం అంటారు? అది నిజంగానే సార్, 100%గా. ఎందుకంటే గతంలో అంగన్వాడీలు అంటే ఏంటిది అంటే వీళ్ళు గుడ్లు పంచేవాళ్ళు, పప్పు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఒక రేషన్ షాప్లో ఎలాగైతే ఉండేదో అలా ఉండేది. ఇప్పుడు పప్పు ఉప్పుతో పాటు మనం చదువు, ఆటలు, అన్ని రకాలైనటువంటి అభివృద్ధులకి ఇందులో ఉంది. కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తక్కువ లేకోకుండా అంగన్వాడీలో కూడా అన్ని డెవలప్మెంట్లు ఉన్నాయి, అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఉండేలాగానే మన నారా లోకేష్ గారు చర్యలు తీసుకోవడం జరిగిందండి. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరిగిందండి? పెరిగింది సార్. గతంలో నిజంగానే తక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటిదంటే ఆ స్కూల్లో కన్నా ఈ స్కూల్లో ఏమంత తక్కువగా ఉంది ఏం సార్? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఇచ్చి పడుకోబెట్టి వాళ్ళు ఇచ్చిన భోజనం పెట్టి పంపిస్తున్నారు. మేము అలా కాదు, డబ్బులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మేమే పాలు గుడ్డు భోజనం పెడతాం, ఆడిస్తాం, పడుకోబెడతాం, మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని మేము చెప్తున్నాను సార్. ఆఖరిగా తల్లికి వందనకు సంబంధించి ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తారు. మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. మా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, గౌరవ మా లోకేష్ బాబు గారు సార్ గారికి కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. ఈ తల్లికి వందనం అన్నది పడడం, అంగన్వాడీలో కూడా ఇందులో భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓటర్ల సమగ్ర సర్వే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అమ్మ రోజా, నీకు వివరం తెలియదేమో, సవరం పోయినా వివరం రాలేదంటారు కొంతమందికి. వివరం రాలేదేమో, కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము నీకుంటే ప్రశ్నించుకో. మీరంటే వాలంటీర్లను పెట్టించి మీకు ఆ పథకం పోతుంది, ఈ పథకం పోతుంది, మీరు అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళొద్దు, వాళ్ళ వైపు చూడొద్దు, మీకు పథకాలు పోతాయని చెప్పేసి ఆ రోజున బెదిరించారు ఇళ్ళకెళ్ళి. ఈ రోజున ఓట్లు ఉన్నాయా లేవా, వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయ్యారా, లేకపోతే వాళ్ళు ఎక్కడుంటున్నారు, ఎంతమంది మరణించారు, అది ఎంతమంది కొత్త ఓట్లు జాయిన్ అయ్యారు, ఈ సర్వే చేస్తున్నారు. ఆ సర్వే చేస్తున్నా కూడా మరి మీకు ఎందుకు అంత ఉలుకుపాటో నాకైతే అర్థం కాదు. అంటే జనాలు ఏదైనా కావాలి అని అవసరం వచ్చి బయటకు వచ్చినా కూడా ఎందుకు బయటకు వచ్చారో అని వణికిపోతున్నట్టున్నారు. ఇంకా మీకు నెక్స్ట్ ఏదో ఎమ్మెల్యే అవుతావో మంత్రి అవుతావో అదొక కళ. అర్థమవుతుందా నీకు? ఎందుకంటే ఆడుదాం ఆంధ్రాలో నువ్వు చేసిన స్కీములు అన్నీ బయటకు వస్తున్నాయి త్వరలోనే. కాబట్టి నువ్వు నీ నోరు, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. గత 5 ఏళ్లలో మీరు ఎన్ని అఘాయిత్యాలు చేశారో జనాలు చూశారు. ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరుగుతుందో కూడా జనం చూశారు. కాబట్టి మీరు ఎంత చించుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, అమరావతి డెవలప్మెంట్ని మీరు ఆపలేరు. కాబట్టి మీరు ఏదో చేద్దాము, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాము అని అనుకుంటే ఇంకా అంటే జనాలు మిమ్మల్ని ఎంత వెర్రి వాళ్ళలాగా చూస్తున్నా కూడా మీరు ఇంకా పిచ్చితనంగా రోజు మారితే సోషల్ మీడియాలో వచ్చేస్తుందని తెలిసి కూడా ఇష్టానుసారంగా మీరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గు ఎగ్గు లేదా అని చెప్పి అడగాలనిపిస్తూ ఉంది. ఎందుకు వస్తావో మీడియా ముందుకు తెలీదు, మేకప్ వేసుకొని వచ్చేస్తావు, మళ్ళీ మీ వాళ్ళు మేకప్ల గురించి మాట్లాడతారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమరావతి డెవలప్ అవుతుంది, ప్రజల సమస్యలు తీరుతాయి, మేమిచ్చిన పథకాలన్నీ నెరవేర్తిస్తున్నాము. మీరు చేసిన స్కామ్లన్నీ కూడా బయటకు తీసి ఎవరైతే చేశారో, ఎవరైతే దోచుకున్నారో జనాల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఊసలు లెక్కబెట్టే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది.